హైడ్రా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువుల కబ్జాలను, ఆక్రమణలను తొలగించడమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. మరోవైపు హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్దల ఆక్రమణలు కూల్చేది ఖాయమని, పేదల్ని అడ్డుపెట్టి తప్పించుకోలేరని కబ్జాదారుల్ని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, జైలుకు పంపిస్తామని చెప్పారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రజల ఫిర్యాదులతో హైదరాబాద్లో ఫీల్డ్ విజిట్ చేశారు రంగనాథ్. గ్రేటర్ రెవెన్యూ అధికారులతో కలిసి తిరుమలగిరి నాలా, న్యూ మిర్జాల్ గూడలోని చిన్మయ్య మార్గ ఆక్రమణల్ని పరిశీలించారు రంగనాథ్. జవహర్ నగర్ పరిధిలోని చెరువులు, నాలాలు పరిశీలించారు. అంబేద్కర్ నగర్లోని ఇందిరా చెరువు, నాలాలు కబ్జా అయినట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్య ఫామ్ హౌస్ అనుమతులపై ఎంక్వైరీ చేశారు. కబ్జాలకు పాల్పడితే కూల్చివేతలు తప్పవన్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రంగనాథ్. హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయాలని చెప్పారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే హైడ్రా అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్ చేశారు తెలంగాణ పోలీసులు. హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సిన్హా సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్లను డబ్బుల కోసం బెదిరించాడు. మంత్రులు, ఉన్నత అధికారులు, రాజకీయ నేతలతో దిగిన ఫోటోలతో నిందితుడు దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత బిల్డర్ ఫిర్యాదుకు స్పందించిన రంగనాథ్ రంగారెడ్డి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అమీన్పూర్ పోలీసులు విప్లవ్ సిన్హాను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.